So I welcome you all. We'll take one small round of saying how we are. Okay, a round of introducing and how it is like. Today is wonderful day for me. I am Ravi Shankar, Raviji. You all know me. సో మేమందరం కూడా ఇప్పుడు ఈరోజు ఒక అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని నాంది పలకాలని సుమారు కొన్ని నెలలుగా వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. ఈరోజు కలవడానికి ముఖ్యమైన కారణం, మనం ఒక యోగా ప్రోగ్రామ్స్, ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లాంచ్ చేయదలుచుకున్నాం. సో దానికోసం మనకు చాలా ముఖ్యమైన మీ అందరినీ కూడా, ప్రియతములందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇట్స్ జస్ట్ ఏ ఫార్మల్ ఇనాగరేషన్. ఓకే, దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా శ్రీధర్ ఇస్తారు. ఓకే, నమస్తే ఎవ్రీబడి. నా పేరు శ్రీధర్, యాక్చువల్ గా ఫిజికల్ నేమ్, బట్ నన్ను ఇంట్లో శ్రీ అని, నా ఆప్తులందరూ శ్రీ అని పిలుస్తారు. సో నేను పొన్నూరు, గుంటూరు వాస్తవ్యుడిని, పొన్నూరు స్వగ్రామం. అండ్ ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక ఐటీలో వర్క్ చేశాను చాలా సంవత్సరాలు. అట్లాగే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసే లైఫ్ లో. ఆహార్ కుటీర్ అని, ఆస్తి మల్టీటెక్ అని ఐటీ కంపెనీ, అండ్ మిలిటరీ రెస్టారెంట్స్. సో అండ్ ఆల్సో వర్కింగ్ విత్ ఫిలిం ఇండస్ట్రీ, కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మహాభక్తి ఛానల్ తో వర్క్ చేస్తున్నాను ఆన్ దర్ వీడియోస్. అండ్ రవిజీ నేను గత 25 years నుంచి కనెక్టెడ్ ఈ SSY ద్వారా. సో ఆయన నాకు ప్రథమ గురువు. అంటే రిషి ప్రభాకర్ తర్వాత నాకు తెలిసిన గురువు మన రవిశంకర్ గురువు. ఆయనతో జర్నీ నాకు చాలా సంతోషాన్ని, చాలా ఎన్లైట్మెంట్ ఇచ్చింది లైఫ్ లో. సో ఐఎమ్ హ్యాపీ దట్ వి బోత్ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ సెషన్. అండ్ ఇద్దరం కలిసి ఈ సెషన్స్ ని ప్లాన్ చేశాము. ఇది నేను నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి నెక్స్ట్. రైట్ రవి, థ్యాంక్ యూ. జై గురుదేవ్. ప్రసాద్. Jai Gurudev Guruji, and namaste to all of you. My name is I am Shiva Prasad. I worked as a lecturer in the colleges, and I am a BTech graduate. And after my completion of my graduation, I spent a lot of time with the Guruji, and it was a very enlightening time, spending time with Guruji. And now I am doing internship programs and the training programs. And it's nice meeting all of you. Nice. Welcome, Prasad. Chandu, please. హలో. Hello. నా పేరు చంద్రకిరణ్, అందరూ చందు అని పిలుస్తుంటారు. నేను ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ ఇన్ టు ఐటీ. సో నా లైఫ్ అంతా ఇంకా మోస్ట్లీ సిట్టింగ్ జాబే, సెడెంటరీ లైఫ్. సో కోడింగ్, సిస్టమ్స్, కంప్యూటర్స్ ఇదే జరుగుతూ ఉంది గత 20 years నుంచి. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ ఫిజికల్లీ యాక్టివ్ ఇన్ జిమ్ అండ్ ఆల్. సో నా ఫిట్నెస్ మీద కూడా నేను బాగా ఫోకస్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ లెవెల్ ఇది కూడా చేద్దామని ట్రై చేస్తున్నా, యోగా, మెడిటేషన్. వెల్కమ్. చందు ఈస్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ శ్రీ. వాళ్ళిద్దరు జంట కవుల్లాగా. దే ఆర్ ఆల్వేస్ ఒక ఏమంటారు, అవిభాజ్యమైన స్నేహం అది చాలా ఏళ్ళుగా. ప్లస్ చందు ఒక యాక్చువల్లీ చెప్తాడు, కానీ అంటే నేను చందు గురించి మాట్లాడేస్తున్నాను అనుకోదండి. చందు చెప్పడం, తన గురించి చెప్పడం చాలా తక్కువ ఉంటుంది. బట్ హీఈస్ ఎ వెరీ వెరీ స్థితప్రజ్ఞ, చాలా అద్భుతమైన ఒక వ్యక్తి. ఈ ఒక ప్రాజెక్ట్ లో హీ విల్ బి యాడింగ్ లాట్ ఆఫ్ వాల్యూ ఆల్సో. ఐ విష్ సో. ఓకే, థ్యాంక్ యూ చందు. వెల్కమ్. లీలమ్మ. నమస్తే గురూజీ, నమస్తే ఎవ్రీవన్. నా పేరు లీలా అండి. నేను ఇంతకు ముందు కొంచెం రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వర్క్ చేసేదాన్ని. నవ్ ఐఎమ్ రిటైర్డ్ అండ్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. సో నేనెవరు అనే దాని మీద ఎక్కువ పరిశీలి చేసుకుంటుంటాను. ఎక్కువ ధ్యానం అంటే ఇష్టం, సోషల్ వర్క్ అంటే ఇష్టం. రోషినికి వర్క్ చేశాను, ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను. అది కూడా శ్రీనే పెట్టాడు రోషినికి. అండ్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమో నిర్వహణలు చేస్తూ ఉంటామండి. సో ఇలా లైఫ్ పీస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంది. అండ్ రవి గురూజీ అంటే మా అందరికి ఇష్టం. చాలా బాగా చేశాము ప్రోగ్రామ్స్ అండ్ నిర్వహణలు కూడా చేశాం కాబట్టి మాకు అనుభవం ఉంది రవి గురూజీతో. ఈజ్ వండర్ఫుల్ పర్సన్. అండ్ కొన్ని సంవత్సరాలుగా మీరు దీంతోనే జీవనాన్ని సాగిస్తూ వస్తున్నారు, జ్ఞానంతో కలిసి జీవిస్తున్నారు. జ్ఞానమే మీరు, మీతోనే జ్ఞానం అన్నట్టు. సో ఐఎమ్ హ్యాపీ మీటింగ్ యూ గురూజీ నౌ.
వీళ్ళమ్మ సో నైస్. మీరు రావడం ఒక ఏమంటారు, ఒక అద్భుతమైన లీల జరుగుతుంది. అంటే బ్యూటిఫుల్ క్రియేషన్ ఈస్ హ్యాపెనింగ్. మేము మీ యొక్క దీనిలో ఏదో మన కార్యక్రమాలను ఇక్కడ చేశాం కదా నిర్వాణలో, ఒక రకంగా ముద్ర పడిపోయాం ఆ ఒక మెమరీలో. ఇట్ ఈస్ దేర్, లైక్ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే చేయాలన్నట్టు. మేము ఏ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ వి టేక్ ఇట్ యాజ్ అ స్టాండర్డ్. అంత అద్భుతంగా ఉంది. ఓకే, మీ కమిట్మెంట్, మీ డెడికేషన్, మీ లవ్ ఫర్ సర్వింగ్ ఈస్ రియల్లీ ఇంక్రెడిబుల్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ నీలమ్మ, వెల్కమ్. రామారావు గారు, కెన్ యూ టేక్ సమ్ టైమ్ నౌ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అలాగే. ఏదైనా సార్. ఈరోజు అందరికీ నమస్కారము, గురువు గారికి నమస్కారము, గురువులందరికీ నమస్కారం, గురు పరంపరకు కూడా. మరి వండర్ఫుల్ డే ఈరోజు. మంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా కాలం నుంచి బహుశా ఒక కళ ఇది ఈరోజు నిజమైంది. ఇటువంటిది చాలా మందికి తీసుకెళ్లాలని రవిజీ గారితో పరిచయమైన రోజు నుంచి, బహుశా ఇంట్లో 97లో ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అట్లనే ఉంది, కొనసాగుతోంది అందరిలాగా. సో ఈ కార్యక్రమం చాలా చక్కగా జరగాలని, అందరూ దీనిలో పార్టిసిపేట్ అవుతారని, ఇది వాళ్ళకే ఒక గిఫ్ట్. ఇదేదో మనకు చేసే ఫేవర్ కాదు, ఇది వాళ్ళు ఇచ్చుకునే గిఫ్ట్ కాబట్టి ఇది తప్పకుండా ఇది అందరికీ చేరాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ భగవంతుడిని, గురువులను కూడా ప్రార్థిస్తూ దీన్ని మా వెంట ఉండి నడిపించాలి ఈ కార్యక్రమాన్ని అని నేను కోరుకుంటున్నాను. మీకు రామారావు గారు చాలా చాలా నిరాడంబరంగా, చాలా చిన్న పిల్లవాళ్ళలాగా, ఒక్కోసారి ఆశ్చర్యం అవుతుంది అక్కడ పని వాళ్ళు ఎవరు, యజమాని ఎవరు అట్లా. హీ విల్ బి సో మచ్ ఇన్వాల్వ్డ్. హీ వాజ్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ మెనీ శ్రీశైలం టెంపుల్ ఇట్లాంటి వాటికన్నిటికీ ఉన్నా అక్కడ వాళ్ళతో ఒక అనుబంధం ఇప్పటికి కూడా. నేను ఎవరికైనా వాళ్ళకి ఫోన్ చేస్తే మా సారు అని ఎంత ప్రేమగా వాళ్ళు ఫీల్ అవుతారంటే, అది అటువంటిది అన్ని చోట్ల. ఇది నాట్ జస్ట్ ఇన్ సమ్ ప్లేస్, వేర్ ఎవర్ హీ వర్క్ హీ హ్యాస్ మేడ్ అంటారు వివేకానంద అంటారు, లీవ్ ఏ మార్క్ బిహైండ్ అని. సో లైక్ దట్ హీ హ్యాస్ లెఫ్ట్ ఏ రియల్ మార్క్ బిహైండ్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు రిటైర్. అందరూ ఒక రకంగా ఉంటారు. ఆయన ఇంకొంచెం ఉద్యోగం చేస్తే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. నేను ఆయన రిటైర్ అయితే చాలా ఉపయోగం ఉంటుందని నేను చెప్పేవాడిని. ఫార్చునేట్లీ హీ రిటైర్డ్ వెరీ రీసెంట్లీ. సో హీ ఈస్ దేర్ టు బి ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ project. He can take it to, I feel like he can take it to many government levels. ఎందుకంటే ఇది ఆయనకు తెలుసు. We have done on some projects also, రాజీవ్ విద్యా మిషన్ అన్ని కూడా. సో ఇట్ హ్యాస్ టు బికమ్, మాకు ఈ యోగా ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ బి ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎస్పెషలీ టు చిల్డ్రన్, యూత్ ఇది. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ హీ కెన్ టేక్ ఇట్ అప్ అండ్ మూవ్ అహెడ్. అంటే నాతో పాటు గాయత్రం ఉంది, గాయత్రం మా పరిచయం చేసుకుంటుంది. నమస్తే అండి, నమస్తే అందరికీ నమస్కారం, కంగ్రాచులేషన్స్. ఈరోజు ఒక కొత్త లాంచ్ జరుగుతూ ఉండేదానికి వెనకాల చాలా చాలా నెలల కృషి ఉందన్నమాట. నెలలు కూడా కాదు, ఏళ్ల కృషి ఇది. ఇలాంటి ఒక కార్యక్రమానికి మీరు అందరూ వచ్చిన దానికి చాలా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఇది మన అందరి బాధ్యత అన్నమాట నాకు అనిపించింది. ఎందుకంటే ఒక మంచిదాన్ని ప్రపంచానికి మనం ఇవ్వాలి. ఒకటి మన దగ్గర అంత మంచి గొప్పది ఒక జ్ఞానం మన దగ్గర ఉన్నప్పుడు అది అందరికీ పంచాలా అనేది మాకెప్పుడు ఉంటుంది అనమాట. దాంట్లో మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వడం, దీన్ని ముందుకు తీసుకుపోవడానికి నిలబడ్డం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను, గొప్పగా అనుకుంటున్నాను. ఇది ఇలాగేనే ప్రపంచానికి అందరికీ మంచి జ్ఞానం దొరకని ఈరోజు ఆశిస్తూ, నేను రవిజీ భార్యని అనేది ఒకటైతే, నేను ఈ గురు పరంపరలో సుమారుగా 36 సంవత్సరాల నుంచి ఉన్నాను అనమాట. నేను అప్పుడు ఇంకా చదువుకుంటూ ఉండే చిన్న స్టూడెంట్ అనమాట. అప్పటి నుండి నేను ఈ జ్ఞానంలో గురువులతో పాటు ఉండొచ్చాను. నా అదృష్టంగా ఈయనతో పాటు ఉండడంతో ఇంకా నాకు ఏమంటారు, ఊరిగా ఎట్లయితే ఊరి 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 దాని ఒక ఆనందాన్ని, ఆ ఒక టేస్ట్ని ఎట్లా పెంచుతుందో అట్లా ఈయనతో పాటు ఉండడము నాకు జ్ఞానాన్ని ఇంకా ఇంకా లోపల
దాన్ని అనుభవించే ఒక స్థితి ఈయన ద్వారా నాకు దొరికింది. ఈ జ్ఞానాన్ని మనం ప్రపంచానికి అందజేద్దామా? ఇప్పుడు చాలా సులభంగా ప్రపంచానికి అందజేసేంత ఒక ఆస్కారం ఉంది. ముందైతే మనం దేశం వెంబడి పోవాల్సింది, ఇప్పుడు అవసరం లేదు. అందరూ మన దగ్గరికి వచ్చేంత ఒక ఫెసిలిటీ ఇప్పుడు వచ్చింది. ప్రపంచానికి ఇట్లాంటి ఒక గొప్ప జ్ఞానాన్ని అందిద్దామా అని ఆశిస్తూ ఈరోజు అందరికీ విష్ చేస్తున్నాను. జై గురుదేవ్. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. గురూజీ ఒక్క మాట, చెప్పండి. మీతో పాటు ఉండడం వల్ల అమ్మగారు గాయత్రి అమ్మగారు ఊరగాయ అన్నారు, కాదు అది అమృతంగా మారిపోయింది ఈ ఊరగాయ. ఇప్పుడు అందరూ కలిసి పంచామృతం అయిపోతుంది. 5 పంచామృతం అంటే 5 రకాల అమృతాలు. ఇది ఒక పంచామృతం అంటే ఒక అమృతం కాదు అట్లా. సో నైస్, సో నైస్. వెల్కమ్. నేను శ్రీని ఈ కార్యక్రమం యొక్క వివరాలు ఎట్లా చేయదలుచుకున్నా ఏమైనా చెప్పమని కోరుకుంటున్నాను. ఓకే శ్రీ, ప్లీజ్. థ్యాంక్ యూ గురుజీ. వెల్కమ్ ఆల్. సో ఈ ప్రోగ్రామ్ ని చాలా అంటే డీటెయిల్డ్ గా ఆలోచించి ఫిజికల్ గా వెళ్ళి కొన్ని ప్లేసెస్ ని కూడా మొన్న పుట్టపర్తి కూడా వెళ్ళి అక్కడ కూడా మన వెన్యూ ఎలా ఉండాలి అనేది కూడా ప్లాన్ చేసి డిజైన్ చేసాము. ఎస్పెషల్లీ మొన్న ఉగాది రోజుకి మేము ఒక ఫైనల్ కంక్లూజన్ కి వచ్చాము. సో ఉగాది ఈ కొత్త సంవత్సరం ఈ ప్రోగ్రామ్ ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన. దీంట్లో మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 అనేది ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి. ఇది సాటర్డే సండే, ప్రతి సాటర్డే సండే జరగాలని, ఉదయం సాయంత్రం 2 పూట్ల ఆర్గనైజ్ చేయాలనేది సంకల్పం. అది 1 గంటన్నర మాత్రం ఉంటుంది, 7:30 నుంచి 9 వరకు. ఫస్ట్ సెషన్ అంటే లెవెల్ 1 అనేది అది శనివారం 7:30 ప్రొద్దున 7:30 నుంచి 9 వరకు, అలాగే సాయంత్రం పూట కూడా 7:30 నుంచి 9 వరకు. ఇది అందరికీ జనరల్ గా కన్వీనియంట్ టైం అని. రెండోది అంటే న్యూ కమర్స్ కి కొద్దిగా ఈజీ, జనరల్ గా ఎర్లీగా లెగరేమోనని కొద్దిగా అందరూ ఆ పాటికి కొంచెం రిఫ్రెష్ అయిపోయి జాయిన్ అవ్వగలరు అనే ఉద్దేశంతో శని ఆదివారాలు మోస్ట్లీ సెలవులు ఉంటాయి కాబట్టి ఆ 2 రోజులకే దీన్ని డిజైన్ చేశాము. చిన్న కోర్స్ అంటే జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ కోర్స్ లాగా ఉంటుంది. ఇందులో కంటెంట్ ఏమి ఉంటుంది అనేది రవిజీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది లెవెల్ 1 అండి. లెవెల్ 2 నెక్స్ట్, ఇది మంత్లీ వన్స్ జరుగుతుంది. అంటే ఒక 2-3 వీక్స్ మనకి ఇనఫ్ పీపుల్ ఉన్నారు అని దాంట్లో కొంతమంది కనుక ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అర్థం చేసుకొని దాన్ని మనకి ఇక రియల్ అక్కడ అంటే లెవెల్ 2 నుంచి మనకి అసలైన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంతే, పబ్లిక్ ఫస్ట్ అందరూ జాయిన్ అవుతారు లెవెల్ 1. లెవెల్ 2 నుంచి కోర్ పీపుల్ లైక్ హూ రియల్లీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ యోగిక్ కల్చర్ అండ్ యోగిక్ ప్రోగ్రామ్. సో ఇది మంత్లీ ఒకసారి జరుగుతుంది. అది 3 రోజులు జరుగుతుంది. థర్డ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఫిక్స్ చేసాం. ప్రతి మూడో ఇది కూడా ఒక షెడ్యూల్ ఆన్లైన్ లో కూడా మనం అనౌన్స్ చేసేస్తాం. సో దట్ ముందే రిజిస్టర్ అవ్వచ్చు ఎవరైనా కానీ దీనికి. ఎందుకంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ కొద్దీ మన మేనేజ్మెంట్ కూడా ఈజీ అవ్వాలి కాబట్టి మనం థర్డ్ సండేకి దీన్ని ఫిక్స్ చేసాము. ఇంతకు ముందు చెప్పిన లెవెల్ 1 అయితే ప్రతి సండే నడుస్తుంది. ఈ లెవెల్ 2 మాత్రం ఎవ్రీ థర్డ్ సండే. డేట్స్ నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు ఏప్రిల్లోకి వస్తే గనక ఏప్రిల్ 18th నుంచి 20th వరకు ఉంది. డేట్స్ కూడా ఫిక్స్ చేసేసాం, ఎవ్రీ మంత్ ఏ డేట్స్ లో వస్తాయని చెప్పేసి. లెవెల్ 2 hours సెషన్ అండి. అది మార్నింగ్ 5 to 7 o'clock. ఎందుకంటే ఈ టైంకి సెకండ్ బ్యాచ్ కి వచ్చేవాళ్ళు అంటే కొద్దిగా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యోగా మీద భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి 5 o'clock లేచి రమ్మన్నా రాగలరు. అండ్ అది రైట్ టైం మనం ఏదైనా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, మనకి మైండ్ క్లియర్ గా ఉంటుంది కాబట్టి అది మార్నింగ్ 5 to 7 డిజైన్ చేసాం. దాన్ని 2 hours సెషన్ ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే ఆ టైమింగ్స్ తో సహా ఏ టైంకి ఏం జరుగుతుంది అనేది, సెషన్స్ లో ఏమేమి ఉండబోతాయి అనేది కూడా మేము ప్లాన్ చేసాము. సో అది రవి గారు సెషన్ తీసుకుంటారు. దాని ముందు ప్రీ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది. దాంట్లో సెషన్స్ అంటే ముందు ఇంట్రొడక్షన్స్ ఉంటాయి, దాని తర్వాత హోంవర్క్ ఇట్లాంటివి అన్ని కూడా ఉండబోతాయి. ఈ 2 అయితే ఆన్లైన్ సెషన్స్. నెక్స్ట్ 3 సెషన్స్ లెవెల్ 3, 4, 5 ఇవి యాక్చువల్ సెషన్స్. ఇవి ఫిజికల్ సెషన్స్. నిజంగా మనం మనిషిగా పరివర్తన జరగాలంటే ఫిజికల్ గా ప్రజెన్స్ గురువు సమక్షంలో ఉండగలిగితేనే ఆ మార్పు ప్రాపర్ గా పెట్టగలం. ఆన్లైన్ అనేది ఒక బిగినింగ్ ఉపయోగపడుతుంది. ఈ కాలంలో మనకి టెక్నాలజీ రావడం వల్ల అది ఒక అదృష్టం. సో అంతకు ముందులాగా మనం ప్రతిదీ ఫిజికల్ గా అటెండ్ అయ్యి డ్రాప్ అయ్యేదానికంటే ఫస్ట్ లోనే మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఇందులో ఏం చేయబోతున్నాం అనేది మనకి ఆన్లైన్ లో ఫస్ట్ లెవెల్స్ లో అర్థం అయిపోతుంది. సో లెవెల్ 3 నుంచి రెసిడెన్షియల్ సెషన్ లాగా ఒక ఫస్ట్ లెవెల్ 3 5 day సెషన్ అండి. ఇది కంప్లీట్ గా ఒక ప్లేస్ బుక్ చేస్తాం. అంటే అది
చిన్న స్పిరిచువల్ ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే ఒక రెస్టారెంట్ అవ్వచ్చు, లేకపోతే అంటే ఒక హోటల్ కమ్ రెస్టారెంట్ అవ్వచ్చు, ఏదైనా మెడిటేషన్ హాల్ అన్ని ఉండేటట్టు ఒక ఆశ్రమం అవ్వచ్చు, కంఫర్టబుల్ గా ఉండేటట్టు వచ్చే వాళ్ళందరికీ దానికి తగ్గట్టు మొన్న మేము తొట్టిపర్తిలో మన గురువు గారు ఎప్పటి నుంచో అక్కడ క్లాసెస్ చేస్తున్నారు. శ్రీ సాయి ధమ్ ఏదో సాయి సాయి సదన్. సదన్, రైట్. అక్కడికి వెళ్ళి మన మెడిటేషన్ హాల్ చాలా బాగుంది అక్కడ. ప్లస్ వాళ్ళ రూమ్స్ అకామిడేషన్స్ బాగున్నాయి, అట్లాగే డోర్మెటరీ కూడా ఉంది ఎదురుగా వాళ్ళది. సో మనం వాళ్ళకి వచ్చే మనుషులకు తగ్గట్టు మనం అన్ని విధాల ఫెసిలిటీస్ ఫుడ్ తో సహా మనకు అందుబాటులో ఉండేటట్టు మనం అట్లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్స్ లెవెల్ 3 విత్ 5 days సెషన్. అది వాళ్ళు ఒక వెడ్నెస్డే చేరుతారు, వెడ్నెస్డేకి చేరుతారు, సండే వరకు ఉంటుంది 5 days. నెక్స్ట్ ఫస్ట్ సెషన్ మనది లెవెల్ 3 జూన్ 4th నుంచి 8th వరకు ఉంటుందండి అది. సో అది జూన్, సెప్టెంబర్, డిసెంబర్, అంటే మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ ఇది కూడా ఫిక్స్ అయిపోతాయి. సంవత్సరానికి 4 సెషన్స్ జరుగుతాయి. ఎవ్రీ క్వార్టర్కి ఒక సెషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ సెషన్ విల్ బి ఇన్ జూన్. ఆ జూన్ డేట్స్ అన్ని మళ్ళీ నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లా దీని ప్లానింగ్ ఇదైతే 5 days సెషన్, ఇది కంప్లీట్ గా లైవ్ విత్ గురూజీ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ కమ్స్ ది 4th లెవెల్. ఇది 7 days సెషన్ జరుగుతుంది. ఇది ఇయర్లీ ట్వైస్ మాత్రమే జరుగుతుంది. అండ్ దట్ విల్ బి ఇన్ జూన్ అండ్ డిసెంబర్. ఇంతకు ముందు చెప్పిన లెవెల్ 3 ఏమన్నా సెకండ్ సాటర్డేని క్లబ్ చేసుకుని పెడుతున్నాం. ఫస్ట్ సండే నుంచి సెకండ్ సండే వరకు ఉంటుంది, ఎందుకంటే డేట్స్ కూడా క్లాష్ అవ్వకుండా చూస్తున్నాము ఎక్కడాను. ఈ లెవెల్ 4 మాత్రం సెకండ్ సాటర్డే కలిసి వచ్చేటట్టు చూస్తున్నాం. కాబట్టి ఈ లెవెల్ 4 అనేది 7 day సెషన్ ఉంటుంది. అంటే సండే వస్తారు, అది 0 day కింద కన్సిడర్ చేస్తాము. మండే నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 1 week నడుస్తుంది, నెక్స్ట్ సండే వరకు నడుస్తుంది. సండే అందరూ ఎవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఒక కన్వీనియంట్ టైం ప్రకారం, పైగా 6 months టైం ఉంటుంది, ముందే ప్లాన్ చేసుకోవచ్చు. దాని లీవ్స్ కావాల్సిన లీవ్స్ పెట్టుకోవచ్చు. ప్లస్ బిజినెస్ వాళ్ళు కొద్దిగా దాన్ని వెసులుబాటు చూసుకొని రాగలిగేటట్టు ఈ అనౌన్స్మెంట్లన్నీ ముందే చేసేస్తున్నాం. సో దట్ దే కెన్ హ్యావ్ ఇన్ మైండ్ ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ ఫర్ దట్. ఆ డేట్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, ఆన్లైన్ లో కూడా పెట్టేస్తాము వీటి డేట్స్ వరకు. ఇది లెవెల్ 4. అండ్ నెక్స్ట్ కమ్స్ ద లెవెల్ 5 విచ్ ఇస్ ద మేజర్ థింగ్. ఇదేంటే ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ, ఎక్కడన్నా ఒక కంట్రీ ఏదైనా ప్లేస్ మనం సెలెక్ట్ చేస్తాం. బై లెవెల్ 4 రిసార్ట్స్ లో జరుగుతుందండి. లెవెల్ 3 ఏమైనా ఒక చిన్న ఆశ్రమాల టైప్ లో ఎక్కడైనా పెడుతుందన్న రీజియన్ వైజ్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చేస్తాము. అదే లెవెల్ 4 మాత్రం ఒక మంచి రిసార్ట్ ఏదైనా తీసుకుందాం, అది కంఫర్టబుల్ గా మనకి వేరే ఇష్యూస్ ఏమీ లేకుండా, శబ్ద కాలుష్యాలు ఇట్లాంటి ఏం లేకుండా చాలా కంఫర్టబుల్ గా అండ్ పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండేటట్టు, అండ్ వీలైనంత రీజనబుల్ గా మనకి తక్కువ అయ్యేటట్టే. దాని ఫీజ్ స్ట్రక్చర్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, కానీ మనం ఏదైనా ఒక ఫీజ్ ఒక విషయం పెట్టుకొని వెళ్దామనే ఉద్దేశం దీన్ని. ఎందుకంటే సిన్సియర్ స్టూడెంట్స్, సిన్సియర్ సాధకులు రావాలనేది ఉద్దేశం. అట్లాగే లెవెల్ 5 మాత్రం ఏదన్నా ఒక టూర్ పెడదాము అని చెప్పేసి, టూర్ లాగా ఏదన్నా ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ, చార్ధామ్ యాత్ర కానీ అట్లాంటిది ఏదన్నా 1 week to 7 days to 10 days లాగా ఒక ప్లాన్ అకార్డింగ్ టు ద ఏరియాని బట్టి, కంట్రీని బట్టి. మేబీ శ్రీలంక వెళ్ళొచ్చు. ఇంకా స్పిరిచువల్ ప్లేసెస్ మనం ఇంకా చూడవలసిన ఈ ప్రపంచంలో ఉంటాయి కదా చాలా, మన దేశమే కాకుండా అటువంటి ప్లేస్ ని ప్లాన్ చేస్తా. ఈ లెవెల్ 5 అనేది ఒక అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ సాధన అన్ని, ఇంకా మెడిటేషన్ అన్ని వాటితో పాటు ఇంకా అద్భుతంగా ఉండాలని డిజైన్ చేసాం. సో ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ అండి. సో దీని మీద ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ క్లారిఫై. అదర్వైజ్ రవిజీ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ రవిజీ. విల్ హ్యావ్ ఎ రౌండ్ అబౌట్ క్లారిఫికేషన్ రౌండ్ అని చెప్పారు. దీని గురించి ఏమైనా క్లారిఫికేషన్ ఎవరికైనా కావాలంటే అడగండి. రామారావు, ఎనీథింగ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ క్లారిఫికేషన్ ప్లీజ్? ఇఫ్ నాట్ యూ కెన్ సే పాస్. గురుజీ, ఇవి చాలా బాగుంది. శ్రీ గారు చక్కగా చెప్పారు. ఈ రిక్వైర్డ్ గురుజీ, దిస్ ఇస్ వెరీ అప్రోప్రియేట్ అండ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. కాకపోతే ఫిల్టర్ అవుతూ వస్తే బాగుంటుంది. ఇది ఓన్లీ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి టేకన్ టు ఆల్ ద అడ్వాన్స్ స్టేజ్. ఇనిషియల్ గా చెప్పడం మర్చిపోయాను, సెలక్షన్ చేసే వెళ్తాం. లెవెల్ 2 నుంచి సెలక్షన్ ఉంటుందండి. అదే సెలెక్ట్ చేసి చాలా కొద్ది మందినే చేద్దాం. ఫోకస్ అంతా మనం ఇనిషియల్ గా పెట్టుకుంటే చాలా మంది రిక్వెస్ట్ ఉంది. సో మీకు ఆల్రెడీ అవుతుంది. ఇనిషియల్ గా 2 day క్లాస్ అనేటువంటిది ఒక అద్భుతం. అది వాళ్ళ నుంచినే మనకు చాలా మంది పైకి వచ్చేస్తారు. రెసిడెన్షియల్ క్యాంప్స్ కు, తర్వాత అడ్వాన్స్ చెప్పినటువంటి అవుట్ సైడ్ కొన్ని యాత్రా స్థలాలకు తీసుకెళ్లడము దీనికి కూడా అవుతుంది. కాబట్టి ఈ 2 days వెరీ క్రూషియల్. లెట్ us ఫోకస్ ఆన్ 2 days ఫస్ట్. బాగా దీని చేస్తూ మంత్లీ క్లాసెస్ ఈ రెండింటి మీద మనం ఫోకస్ ఇప్పుడు పెడితే ఒక 6 నెలల పాటు తర్వాత మనం ఇవి చేద్దామండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.
అంతమందికి చేర్చగలిగితే ఇది ఒక ఇనిషియల్ గా ఇంట్రొడక్టరీ పార్ట్. అండ్ మనకు తెలుసు రవిజీ గారి దగ్గర ఒక గంట గడిపితే ఎంతో రిసీవింగ్ ఉంటుంది. సో ఇందులో నుంచి కొంతమంది ఫస్ట్ ఎవరికైతే ఉందో ద పీపుల్ హు ఆర్ రియలీ ఇన్ క్వెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద సీకర్స్ విల్ కమ్ అప్ అండ్ దే విల్ టేక్ ద ప్రోగ్రామ్ ఆల్సో నాకు అనిపిస్తుంది. సో విల్ ఫోకస్ ఆన్ ద ఇనిషియల్ 2 programs at first. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. చందు రైట్ నో నాకు ఎటువంటి డౌట్స్ లేవు. ప్రజెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా ఉంటే చూసి చెప్తాను నేను. ప్రజెంట్ అయితే నాకైతే ఎటువంటి డౌట్స్ లేవు, క్లియర్ గానే ఉంది. థ్యాంక్ యూ వెరీ చందు. గుడ్. లీలమ్మా గురూజీ, నాకైతే బాగుంది మీరు పెట్టిన ప్రోగ్రామ్. ఐఎమ్ హ్యాపీ. Yeah. సో అర్థమైంది కదా నేను లెవెల్స్, suggestion- 5 లెవెల్ నాకు నాకు అర్థమైంది. క్లియర్ గా 5 o'clock కి అర్థమైంది. 5 నుంచి Very. వండర్ఫుల్. థ్యాంక్ యూ. నేను జాయిన్ అవుతాను. వెరీ నైస్. వెల్కమ్ ప్రసాద్. అదే కావాలి. ప్రసాద్ నేను జాయిన్ అవుతాను. రైట్. No doubts. I don't have. గాయత్రమ్మా ఎనీథింగ్? Yeah, good. Good. Okay. So we worked on it. That's good. It's clear. And as we move, we can see what best can be done. Inka ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేద్దాం. Okay. We look at how better we can do as we make every step. Okay. That's what it is. Okay. Yeah. Sunag. Thank you. I'm Sugamya. Hi, Papa. Sugamya. Thank you for wishing and joining this event in time. Okay. That's good. I ran and came. Yes. That's good. ఎవరు అట్లే Yep. వస్తారు. ఎవరు అట్లే టక్ వచ్చేస్తారు. Okay. So we are ending because it is time now. We will join again. నేను మళ్ళా ఇంకొక గెట్ టుగెదర్ చేస్తాం. రేపు ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఈరోజు జస్ట్ గివ్ ఇది. రవిజీ నేమ్ సజెషన్స్ తీసుకోవాలి. రవిజీ we are talked about give the names and Okay. We have Sunag another is day there. next time. We can do that. Okay. Hi Sunag. Yes. Welcome. And Sunag, you can just brief about yourself to, because this is a core team అనుకుంటున్నాను. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ ఒక కోర్ టీమ్ కింద assumption తో మేము ప్లాన్ చేస్తున్నాము. సో Sunag, please give a few words about yourself. Namaste, good morning. I am Sunag. I am Raviji's son. I am also the pioneer of ISP. I have been in this culture since birth and I am still in the practice. Okay. Sadhanalone unnanu. And I want to bring all of my sadhana, all of my experience to everybody around me. So for that, whatever we can do, all that we can do, I am here to do. Okay. And it's very, very, very heartwarming, very enlightening, very motivating to be with a team like this. అప్పటి నుంచి ఉన్నాను నేను. I heard about all of the team people. ఏమంటే I could not turn on my video. Thank you for having me. I'll be in the meeting. Thank you very much. So ఇప్పుడు we have got some we want some suggestions from you. మనము దీనికి ఇంకా పేరు పెట్టలేదు, నామకరణం చేయలేదు. ఓకే. దాని నుంచి ఈ ప్రోగ్రామ్స్ కి ఏం పేరు పెడితే బాగుంటుంది అని కొన్ని సజెషన్స్ ఉన్నాయి. యూ కెన్ లుక్ ఇన్ టు దీస్ అండ్ దెన్ టెల్ మీ వాట్ కుడ్ బి ద గుడ్ నేమ్స్. కొన్ని చూసాం, కొన్ని సెలెక్ట్ చూసాం. ఈ 5 పేర్లు పెట్టొచ్చు. 5 ప్రోగ్రామ్స్ 5 పేర్లు పెట్టొచ్చు. ఫస్ట్ లెట్ us have one round of what could be the names that we can suggest అని చెప్తూ వస్తాను. జస్ట్ ఫీల్ ఇట్. ఓకే. మొదటిది 2 days ప్రోగ్రామ్ కు అనే ఇట్లా, తర్వాత ఇట్లా ఉన్నాయి కదా లెవెల్స్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని. వీటికన్నిటికీ ఏది సరిగ్గా ఉంటే మీరు నోట్ చేసుకోండి, పెట్టుకొని యూ కెన్ నోట్ ఇట్. ఓకే. నేను మీకు గ్రూప్ లో కూడా పెడతాను. ఈజ్ నాట్ గోయింగ్ టు ఫైనలైజ్ రైట్ నౌ. వీ విల్ హ్యావ్ ఎ పిక్చర్ అని. మీరు కూడా ఇంకా ఐడియాస్ ఉంటే చెప్పవచ్చు. యోగావలోకనం అని ఒకటి, నిత్య యోగానుభవం అని, సత్య సంపూర్ణ యోగం అని, సహజ యోగ జీవన యోగా అని, సంపూర్ణ ఆనంద యోగా అని, చిదానంద యోగా అని, నిర్వాణ యోగా అని, ఆది యోగా అని, అష్టాంగ యోగ, అష్టావక్ర యోగ, అద్వైత యోగ, సత్య యోగ, సాక్షి యోగ, సమత్వ యోగ, సంపూర్ణ యోగ, స్వాతంత్ర యోగ, సత్య ధర్మ యోగ, స్థూల సూక్ష్మ యోగ, ఆత్మానుభవ యోగ, ఇట్లాంటివి చాలా పేర్లు వచ్చాయి. సంపూర్ణ ఆనంద యోగ, సహజ సంపూర్ణ యోగ,
అతుల్య జీవన ఆనంద యోగా, జాయ్ ఆఫ్ యోగా, JOY వస్తుంది, జాయ్ ఆఫ్ యోగా కూడా, డిజైన్ యోగా లైఫ్ అని DYL అని, హ్యాపీనెస్, అబండెన్స్, పీస్, ప్రాస్పెరిటీ ఇన్ యోగా, దట్ ఈస్ హ్యాపీ అండ్ HAPPY, హ్యాపీనెస్, అబండెన్స్, పీస్, ప్రాస్పెరిటీ ఇన్ యోగా అని. అంటే దిస్ కెన్ బి ఈవెన్ సబ్ టైటిల్స్ లాగా కూడా రావచ్చు మెయిన్ ఇదైతే. అట్లా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నేమ్స్ విచ్ హెస్ కమ్ టు అవర్ మైండ్. యూ కెన్ ఆల్సో సజెస్ట్ ప్లీజ్. ఇంకేమైనా ఉంటే కూడా చెప్పవచ్చు. శ్రీ, ఇంకేమైనా ఉందా నీకు మైండ్లో? ఇవే కదా పేర్లు నేను చెప్పింది. ఎస్ రవిజీ, ఆల్మోస్ట్ కవర్డ్. అంటే వీఆర్ బేసికల్లీ యోగా ఇస్ ద ప్రిమైస్ అండి. సో యోగ తత్వాన్ని అంటే యూనియన్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్ అనేది ప్రిమైస్ దీనిది. సో దానికి సహజంగా దానికి ఏ పేరు అనుసంధానం చేస్తే అది మనందరికీ కనెక్ట్ అవుతుంది అని, అందరికీ కనెక్ట్ అవ్వాలని ఉద్దేశం. ఆ విధంగా ఈ సహజ యోగా, సంపూర్ణ యోగా, ఆది యోగా, చాలా చాలా పేర్లు మంచిగానే ఉన్నాయి. బట్ ఏది ఫిక్స్ అవ్వాలనేది ఇంకా మాకు మైండ్ లోకి మాకు ఫిక్స్ అవ్వలేదు. మీరు మీ థాట్లు ఏమన్నా ఇంకా ఏమన్నా మంచి పేర్లు ఉండగలిగి సజెస్ట్ చేస్తే ఇవాళ రేపట్లో మేము అది ఫిక్స్ చేసేస్తాం. మన ఫస్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీకే, రేపు సాటర్డే సండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ అందరికి లింక్స్ వచ్చేస్తాయి. 7:30 to 9 ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. మీ బంధుమిత్రులను కూడా ఎవరన్నా వీలైతే జాయిన్ చేయొచ్చు ఇదే ప్రోగ్రామ్ కి. సో ఇది మన ఎజెండా. పేర్ల విషయంలో మీ సజెషన్స్ కోరుకుంటున్నాం అండి. ఈ నేమ్ విషయం విల్ టేక్ సమ్ టైం గురూజీ. పేర్లకు సహజమైంది, ఇది సరళంగా ఉండాలనే నాకు. యోగా అంటేనే కాంప్లికేషన్ అనేటువంటిది ఒక ఫీల్ బయటికి వెళ్ళిపోయింది. అలా కాకుండా యోగా అనే పేరు మనం పెట్టాలని శ్రీ అంటున్నారు కాబట్టి ఈవెన్ అది లేకుండా కూడా యోగా ఉంటుంది. ఒకవేళ యోగా అనే ట్యాగ్ ఉండని అని అనుకున్నట్టయితే సహజంగా ఉండాలి, ఇది సరళంగా ఉండాలి. సో సహజ సరళ యోగా అనేది ఒక పదంగా నాకు అనిపిస్తుంది. నా కాన్సెప్ట్ మాత్రమే ఇది. పేరు అనేది కొంచెం కొద్దిగా సమయం తీసుకుందాం. ఇది ఈజీ ఆఫ్ లివింగ్ కాబట్టి ఇది కాస్త అందరిలోనికి వెళ్ళాలంటే షుడ్ నాట్ బి కాంప్లికేటెడ్. ఇదేదో ఫిలాసాఫికల్, ఇదేదో గొప్ప ఇది అనేటువంటిది ఇప్పుడే వద్దనేది. మనం అడ్వాన్స్డ్ కోర్సెస్ కి ఏ పేరు పెట్టినా పర్వాలేదు, చాలా బాగుంది. అద్భుతమైనటువంటి పేర్లు అన్ని కూడా, యోగావలోకనం కానీ, నిత్య సత్య యోగా కానీ అన్ని బాగున్నాయి. డెఫినెట్లీ నా ఉద్దేశం అది. లేటర్ ఆన్ వీ కెన్ ఫైనలైజ్. తమరు ఒకసారి ఆలోచించి ప్లీజ్ పాండర్ ఓవర్ దీస్ నేమ్స్. సంథింగ్ మే అపియర్ మీకు. దేర్ మే బి రీజన్ ఏం అవసరం లేదు. బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇది బాగుంది కదా అని అనిపిస్తే బాగుంటుంది. అది అంటే ఇట్ షుడ్ టచ్ ద హార్ట్. ప్రెసెంట్ చూస్తాను, ఒకసారి లిస్ట్ లో చూసుకొని నేను చెప్తాను. రైట్. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి పెడదాం రవిజీ. అందులో మీరు కూడా ఒకసారి చూద్దరు. ఈ లోపల మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే పెట్టండి. బాగుంది, వెరీ గుడ్. సునాక్, ఎనీథింగ్ యూ వాంట్ టు సే? సంపూర్ణ ఆరోగ్య యోగా. మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏ పార్ట్ లో మీకు ఏ ప్రాబ్లమ్ చెప్తే అది సరి చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. దానికి తగిన యోగా చేయిస్తారు కాబట్టి. నిర్వాణ యోగా అంటే యోగం పొందాక వచ్చేది నిర్వాణ అనేది. అల్టిమేట్. రెండు బాగుంది. అల్టిమేట్. ప్రసాద్? నో కామెంట్స్. ఏం లేదు. నో కామెంట్స్. ఓకే. గాయత్రి? నేను ఆల్రెడీ కొట్టింది స్థూల సూక్ష్మ యోగా, తర్వాత జాయ్ అవన్నీ ఇచ్చాను అనమాట ఆల్రెడీ. జాయ్ ఆఫ్ యోగా, JOY అనేది ఇచ్చాను. బాగున్నాయి పేర్లు. అట్లీస్ట్ సమ్ న్యూ పాసిబిలిటీస్. బాగుంది, చాలా బాగుంది. ఓకే, నిర్మలం ఉంది, నిర్మల యోగా అని పెట్టు. షల్ వి డూ ఏ క్లోజింగ్ రౌండ్?